Hi everyone, welcome back to our channel SQN Maths Academy. So today we will discuss about previous year questions of EBSET from the chapter complex numbers. Amma. So now let us start the class. Before going to starting class, I request all please subscribe to our channel SQN Maths Academy. Okay. So first question of today's class: if alpha is a root of the equation x square minus x plus 1 equals 0, then alpha plus 1 by alpha whole cube plus alpha square plus 1 by alpha square whole cube plus alpha cube plus 1 by alpha cube whole cube plus alpha power 4 plus 1 by alpha power 4 whole cube ఈక్వల్ డాష్ అని ఇచ్చిందమ్మా. సో ఇది క్వశ్చన్ మనకి ఇచ్చింది. సో ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ 0 ఇచ్చిండు, సెకండ్ ఆప్షన్ -1, థర్డ్ ఆప్షన్ -3, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి -9 ఇచ్చిండమ్మా. సో ఇది ఎబ్సెట్ 2024 క్వశ్చన్. సో అంటే లాస్ట్ ఇయర్ క్వశ్చనే. సో మనకి ఇక్కడ ఏమి అంటే ఆల్ఫా అనేది ఒక రూట్ అయింది అనుకోండి, ఈక్వేషన్కి రూట్ అయితే అంటే ఆ ఈక్వేషన్ ఏం చేయాలి, సాటిస్ఫై చేయాలి కదా. సో ఆల్ఫాని ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి ఫస్ట్. అప్పుడు ఏమైతే ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ 1 ఈక్వల్ 0 అవుతుంది. సో దీని నుంచి మనకు ఆల్ఫా ప్లస్ 1 బై ఆల్ఫా ఎట్లా రావాలంటే మైనస్ ఆల్ఫాని రైట్ సైడ్ తీసుకెళ్ళి డివైడ్ చేసేయండి. ఓకేనా. సో అప్పుడు ఏమైతే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్స్ టు ప్లస్ ఆల్ఫా అవుతుంది. సో ఆల్ఫాతో డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ 1 బై ఆల్ఫా అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 1 వి గెట్ ఇయర్. అంటే ఆల్ఫా ప్లస్ 1 బై ఆల్ఫా ఈక్వల్స్ టు వి గాట్ ఇయర్ 1. ఓకేనా. సో ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మనం చేయాల్సింది ఏంటంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై ఆల్ఫా స్క్వేర్, అదేవిధంగా ఆల్ఫా క్యూబ్ ప్లస్ 1 బై ఆల్ఫా క్యూబ్, ఆల్ఫా పవర్ 4 ప్లస్ 1 బై ఆల్ఫా పవర్ 4 వి ఫైండ్ అవుట్ హియర్. ఓకే. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ నౌ వాట్ వి గెట్ హియర్, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఆల్ఫా ఇంటూ 1 బై ఆల్ఫా వి గెట్ హియర్. సో 2 ఇంటూ ఆల్ఫా అంటే 1 బై ఆల్ఫా అంటే ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అవుతుంది, 2 వి గెట్ హియర్ ఓన్లీ. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్స్ టు 1. ఓకే. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్స్ ఏమవుతుంది, అప్పుడు -1 అవుతుంది. ఓకే. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్స్ టు వి గాట్ హియర్ -1. నౌ వి ఫైండ్ అవుట్ హియర్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ 1 బై ఆల్ఫా క్యూబ్. ఓకే. సో నౌ వి ఫైండ్ అవుట్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ 1 బై ఆల్ఫా క్యూబ్. అది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బీ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ఏబీ. సో ఏ ప్లేస్లో ఆల్ఫా ఉంది, బీ ప్లేస్లో 1 బై ఆల్ఫా ఉంది, కాబట్టి ఆల్ఫా ప్లస్ 1 బై ఆల్ఫా ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఏబీ అంటే మళ్ళీ క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది. ఓకేనా. సో మనకు ఆల్ఫా ప్లస్ 1 బై ఆల్ఫా వాల్యూ 1 వచ్చింది, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై ఆల్ఫా స్క్వేర్ వాల్యూ -1 వచ్చిందమ్మా. అది సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఆల్ఫా క్యూబ్ ప్లస్ 1 బై ఆల్ఫా క్యూబ్ ఈక్వల్స్ టు -2 వి గెట్ హియర్. ఓకే. సో ఆల్ఫా ప్లస్ 1 బై ఆల్ఫా వచ్చింది, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై ఆల్ఫా స్క్వేర్ వచ్చింది. దీన్ని మళ్ళీ స్క్వేరింగ్ చేస్తే మనకు ఆల్ఫా పవర్ 4 ప్లస్ 1 బై ఆల్ఫా పవర్ 4 వస్తుంది. ఓకేనా. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వాట్ వి గెట్ హియర్, ఆల్ఫా పవర్ 4 ప్లస్ 1 బై ఆల్ఫా పవర్ 4 ప్లస్ 2 ఇంటూ మళ్ళీ ఏబీ అంటే క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ 1 మిగిలితే 2 ఇంటూ 1 2 ఈజ్ వి గెట్ హియర్. ఓకే. సో దట్ ఈక్వల్స్ టు 1. సో ఆల్ఫా పవర్ 4 ప్లస్ 1 బై ఆల్ఫా పవర్ 4 ఈక్వల్స్ టు వి గాట్ హియర్ -1. ఓకే. నౌ వీ కెన్ సబ్స్టిట్యూట్ దట్ వాల్యూస్ ఇన్ గివెన్ క్వశ్చన్ వి గెట్ ది ఆన్సర్. ఓకే. సో ఆల్ఫా ప్లస్ 1 బై ఆల్ఫా హోల్ క్యూబ్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై ఆల్ఫా స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ 1 బై ఆల్ఫా క్యూబ్ హోల్ క్యూబ్ ప్లస్ ఆల్ఫా పవర్ 4 ప్లస్ 1 బై ఆల్ఫా పవర్ 4 హోల్ క్యూబ్ వి గెట్ హియర్. సో దట్ ఈక్వల్స్ టు 1 క్యూబ్ ప్లస్ -1 హోల్ క్యూబ్ ప్లస్ -2 హోల్ క్యూబ్ ప్లస్ -1 హోల్ క్యూబ్ వి గెట్ హియర్. ఓకే. సో దట్ వాల్యూ ఈక్వల్స్ టు వాట్ వి గెట్ హియర్, 1 -1 -1 -8 -1. సో 1 -1 క్యాన్సిల్ అయిపోతే -1 -8 మిగులుతుంది, దాని వాల్యూ -9కి ఈక్వల్ అవుతుంది. సో -9 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. ఓకేనా. నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే. నౌ ది నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ z ఈక్వల్స్ టు 2 - i ఇంటూ 1 + i హోల్ క్యూబ్ బై 1 - i హోల్ స్క్వేర్ ఇచ్చినామా, దెన్ ఫైండ్ అవుట్ ది వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అని అడిగిండు. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అంటే మనకు సపోజ్ z వాల్యూ x + i/y ఉంటే tan ఇన్వర్స్ ఆఫ్ y/x అనేది ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అవుతుంది. ఇది ఫార్ములా. ఓకే. సో మనకు కాకపోతే z ఈక్వల్స్ 2 - i ఇంటూ 1 + i హోల్ క్యూబ్ బై 1 - i హోల్ స్క్వేర్ ఇచ్చిండు. ఇది మనకు x + i/y ఫార్ములా లేదు కాబట్టి మనం x + i/y ఫార్ములాకి ఫస్ట్ కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేసిన తర్వాత ఫార్ములా అప్లై చేయాలి. ఓకేనా. సో 1 + i హోల్ క్యూబ్ ఉంది కాబట్టి a + b హోల్ క్యూబ్ ఫార్ములా a³ + b³ + 3a² b + 3ab² అప్లై చేయాలి.
ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అది అప్లై చేసి సింప్లిఫై చేసుకుంటే వెళ్ళాలమ్మా. ఓకేనా. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఏముంది, tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 మైనస్ పై. సెకండ్ ఆప్షన్ వచ్చేసి tan ఇన్వర్స్ ఆఫ్ 3/4 మైనస్ పై. థర్డ్ ఆప్షన్ పై మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 3/4. ఫోర్త్ ఆప్షన్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 ఉందమ్మా. సో మైనస్ పై ఉందంటే అది మైనస్ పైన యాడ్ చేస్తున్నాం అన్నట్టు, అంటే థర్డ్ కోఆర్డినేట్ సంబంధించిన ఏ కామా బి అంటే థర్డ్ కోఆర్డినేట్లో ఉన్నాయి అన్నట్టు, సిఎము సెకండ్ కోఆర్డినేట్లో ఉంది, డి అనేది ఫస్ట్ కోఆర్డినేట్లో ఉందమ్మా. ఓకేనా. సో ఇది ఎఫ్సెట్ 2024 క్వశ్చన్. సో దీన్ని ఎలా సింప్లిఫికేషన్ చేయాలని ఫస్ట్ మనం ఎక్స్ప్రెస్ ఐ వాళ్ళకి కన్వర్ట్ చేసి దాన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. ఓకేనా. సో గివెన్ దట్ జెడ్ ఈక్వల్స్ టు 2 మైనస్ ఐ ఇంటూ 1 ప్లస్ ఐ హోల్ క్యూబ్ బై 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ అమ్మా. సో 2 మైనస్ ఐ యాజ్ ఇట్ ఈస్, ఏ క్యూబ్ అంటే 1 క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అంటే ఐ క్యూబ్. ఐ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఐ ప్లస్ 3ab స్క్వేర్ 3ab అమ్మ. ఓకేనా. అంటే 3i ప్లస్ 3i స్క్వేర్ అవుతుంది, 3ab స్క్వేర్ 3a స్క్వేర్ బి అవుతుంది. ఓకే. సో బై 1 మైనస్ 2i ప్లస్ ఐ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఐ స్క్వేర్ వాల్యూ -1, ఐ క్యూబ్ వాల్యూ -i, అది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1 మైనస్ 3 -2, 3i మైనస్ i 2i అంటే -2 ప్లస్ 2i బై 1 మైనస్ 2i -1 వి గెట్ ఇయర్. ఓకే. సో దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే 2 మైనస్ i -2 ప్లస్ 2i బై -2i వి గెట్ ఇయర్. -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ -2 ఏమైనా రాయొచ్చు అంటే 2i స్క్వేర్ అని రాయొచ్చమ్మా. అప్పుడు 2iని కామన్ తీయడానికి ఈజీ ఉంటుంది. ఓకే. సో దట్స్ వై వి రైట్ నౌ 2 మైనస్ i ఇంటూ 2i స్క్వేర్ ప్లస్ 2i బై -2i. ఓకే. సో వీఆర్ టేకింగ్ కామన్ 2i, వాట్ వి గెట్ ఇయర్ 2 మైనస్ i ఇంటూ 2i ఆఫ్ i ప్లస్ 1 వి గెట్ ఇయర్ డివైడ్ బై -2i యాజ్ ఇట్ ఈస్. సో నా 2i క్యాన్సిల్ అయిపోతే మనకు 2 మైనస్ i బై i ప్లస్ 1 బై -1 వి గెట్ ఇయర్. ఓకే. సో దిస్ ఈస్ ది వాల్యూ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ టు 2 మైనస్ i ఇంటూ i ప్లస్ 1 బై -1 అమ్మ. అంటే మైనస్ ఆఫ్ 2i ప్లస్ 2 మైనస్ i స్క్వేర్ అంటే +1 అవుతుంది మైనస్ i వి గెట్ ఇయర్. ఓకేనా. 2i మైనస్ i ఏమవుతుందంటే i అవుతుంది, 2 ప్లస్ 1 3 అవుతుంది. ఓకే. సో అంటే i ప్లస్ 3 అవుతుంది, -తో మల్టిప్లై చేస్తే -3 -i అవుతుంది అమ్మా. ఓకేనా. సో -3 -i వచ్చింది కాబట్టి x ఈక్వల్స్ టు -3, y ఈక్వల్స్ టు -1 అవుతుంది. ఓకే. సో x ప్లస్ iy ఫార్ములా ఉంది కాబట్టి. సో మనకు ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్. క్లియర్. సో tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ అంటే మనకి ఏం రాయొచ్చు, tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 రాయొచ్చు. కానీ ఇది కోఆర్డినేట్ 3లో ఉంటుందమ్మా, ఎందుకంటే రెండు కూడా నెగిటివ్ ఉన్నాయి కాబట్టి, ఎక్స్ వాల్యూ నెగిటివ్ ఉంది, y వాల్యూ నెగిటివ్ ఉంది కాబట్టి కోఆర్డినేట్ 3లో ఉంది కాబట్టి కోఆర్డినేట్ 3లో మనం ఏం చేయాలి అంటే -πని యాడ్ చేయాలి. ఓకేనా. సో దట్స్ వై ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ టు -π ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 వి గెట్ ఇయర్. ఓకేనా. సో సేమ్ ఇదే ఆప్షన్ మనకు tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 అనుకునే అవకాశం ఉంటుంది. సో అందుకని అది డి ఆప్షన్ కింద ఇచ్చిండు. సో డి ఆప్షన్ కింద అంటే అప్పుడు అది ఫస్ట్ కోఆర్డినేట్ ఉన్నప్పుడు మనం డి ఆప్షన్ని చూజ్ చేసుకుంటాం. బట్ దిస్ బిలాంగ్స్ టు థర్డ్ కోఆర్డినేట్, దట్స్ వై వి టేక్ ఏ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ టు -π ప్లస్ tan ఇన్వర్స్ 1/3. ఓకే. Now the next question, if z equals to x plus iy is given and satisfy the equation z square plus az plus a square equals 0, comma a belongs to r, then dash అని ఇచ్చిండమ్మా. సో ఇది ఎఫ్సెట్ 2024 క్వశ్చన్. ఒక క్వాడ్రిక్ ఈక్వేషన్ ఇచ్చి ఆ క్వాడ్రిక్ ఈక్వేషన్లో జెడ్లో ఉన్న క్వాడ్రిక్ ఈక్వేషన్ ఇచ్చిండు. సో ఆప్షన్స్ బట్టి చూసుకున్నట్లయితే mod z ఈక్వల్స్ టు mod a ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి mod z మైనస్ a ఈక్వల్స్ టు mod a, థర్డ్ ఆప్షన్ z ఈక్వల్స్ టు mod a, అండ్ ఫోర్త్ ఆప్షన్ z ఈక్వల్స్ టు a అని ఇచ్చిందమ్మా. ఓకే. సో క్వాడ్రిక్ ఈక్వేషన్ కాబట్టి మనకు ఫైండ్ అవుట్ ది ఫ్యాక్టర్స్. సో బై యూజింగ్ z ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ అండ్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఇది అప్లై చేస్తే -a ప్లస్ ఆర్ మైనస్ అండ్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ a స్క్వేర్ బై 2a వస్తాము. ఎందుకంటే మనకు mod z ఉంది ఆప్షన్స్లో కాబట్టి mod z వాల్యూ అండ్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ కాబట్టి సో z వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఓకే. సో z ఈక్వల్స్ ఏమవుతుంది ఇప్పుడు -a ప్లస్ ఆర్ మైనస్ అండ్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ 4a స్క్వేర్ అంటే -3a స్క్వేర్ వస్తుంది. అంటే -a ప్లస్ ఆర్ మైనస్ అండ్ రూట్ ఆఫ్ -3a స్క్వేర్ బై 2 వి గెట్ ఇయర్. ఓకే. సో ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే z ఈక్వల్స్ టు -a ప్లస్ ఆర్ మైనస్ √3a స్క్వేర్ ఏం రాయొచ్చు, √3 ఇంటూ i a స్క్వేర్ని a అవుతుంది, అంటే √3i a వస్తుంది. ఓకేనా. సో అలా మనకి కాంప్లెక్స్ నెంబర్లోకి మారిపోతాం. అంటే z ఈక్వల్స్ టు x ప్లస్ iy ఫామ్లోకి వచ్చేసింది. అంటే x ఈక్వల్స్ టు -a/2 అండ్ y ఈక్వల్స్ టు √3a/2. ఓకేనా.
సో ఇప్పుడు మనం mod z ఈక్వల్స్ టు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా mod z ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కదా. సో mod z ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై 2 అంటే ఏ స్క్వేర్ బై 4 వస్తుంది, ప్లస్ వై స్క్వేర్ అంటే రూట్ 3 ఏ బై 2 హోల్ స్క్వేర్ అంటే 3 ఏ స్క్వేర్ బై 4 వస్తుంది. ఓకేనా. సో నథింగ్ బట్ అండర్ రూట్ ఆఫ్ 4 ఏ స్క్వేర్ బై 4 వి గెట్ ఇయర్. సో 4 క్యాన్సిల్ అయిపోతే రూట్ ఏ స్క్వేర్ వి గెట్ ఇయర్. ఓకే. సో mod z ఈక్వల్స్ టు root a square only. So root a square is nothing but that value is equals to mod a. Okay. So mod a square is nothing but a square. So mod a square can it also under root of a square whole square. Okay. So that's why mod z equals to mod a we get here only. Clear? So this is the answer amma. So mod z equals to mod a. So option A is the correct answer. Okay. So ila cheskuntu vellalama. Okay.